ఓం స్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాదయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్నందనం. ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత గురించి తెలుసుకున్నాం. భారతదేశంలో సాంస్కృతికంగా గత నుండి వచ్చిన గొప్ప వారసత్వంగా మిగిలిన ఉన్నవి వేదాలు, ఉపనిషత్తులు, భారతం, భాగవతం, రామాయణం అనేవి. వీటిలో వేదాలు నోటితో చెప్పడం వల్ల అవి కొందరికి పరిమితమయ్యాయి. గురువు శిష్యుని నిజాన్ని తెలుసుకుంటంలో చేసిన బోధను ఉపనిషత్తు అంటారు. ఇటువంటి 4 వేదాలు చెందిన 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి వేదాల కన్నా ఎక్కువ ప్రజాలను పొందిన సామాన్య మానవుని గడపలోకి రాలేదు. భారతం, భాగవతం, రామాయణం అనే 3 ముత్యాల వేదాల్లో ఉపనిషత్తుల్లోని సారాన్ని అందరికీ కథల రూపంగా అందించాయి. భారతంలో చంద్రవంశరాజుల కథలు, రామాయణంలో సూర్యవంశరాజు కథలు చెప్పబడ్డాయి. భారతానికి పంచమ వేదం అని పేరు ఉంది. ప్రతి ఒక్కరికి ఉపనిషత్తుల్లో ఉన్న వేదాల్లో ఉన్న సారాలు అందించాలని, కలియుగంలో తక్కువ బలం ఆయుధాయములు అందరికీ మేలు చేయాలని భారతాన్ని కృష్ణద్వైపాయనుడు కూడా పిలువబడే పరాశరుని కుమారుడు వ్యాసుడు రాశారు. భాగవతం ప్రకారం ఇతడు నారాయణ 21 అవతారాల్లో ఒకడు. వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని 4గా విభజించటం వల్ల వీరిని వేదవ్యాసుడు అన్నారు. వ్యాసుడు తండ్రి పరాశరుడు, తాత శక్తి, ముత్తాత వశిష్ఠుడు. కలియుగంలో వేదాలకు, ధర్మానికి, సత్య విచారానికి మొదటి గురువు వ్యాసుడు. భారతంలో గల కథలన్నీ జనసామాన్యానికి కావ్యాల రూపాల్లో, నాటకాల రూపాల్లో, పురాణ ప్రవచనాల రూపంలో ప్రచారంలోకి వచ్చాయి. వింటే భారతం వినాలి, తింటే గానలే తినాలని భారతాన్ని గురించి జనం ఎంతగానో చెప్పుకుంటారు. భారతంలో భీష్మపర్వంలో ఉన్న గొప్ప అంశం భగవద్గీత. దీని ఉపనిషత్ అని, యోగశాస్త్రం అని, బ్రహ్మ విద్య అని చెప్పడం జరిగింది. భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించాడు. కొంతమంది భగవద్గీతను మత గ్రంథం అనుకుంటారు. అందువల్ల ఎక్కువ మంది భగవద్గీతను చదవరు. అదేవిధంగా భగవద్గీతను గురించి ఎక్కువగా సన్యాసులు, పీఠాధిపతులు వంటి వారు మాట్లాడటం వలన చాలామంది గృహస్థులు ఇదేదో సన్యాసం తీసుకునే వారికి చెందిన అనుకుని దీన్ని చదవటం మానేస్తున్నారు. భారతదేశాన్ని పాలించిన తూర్పు ఇండియా కంపెనీ చెందిన గవర్నర్ జనరల్ అయిన వారెన్ హేస్టింగ్స్ భగవద్గీత ఎంతో గొప్ప గ్రంథం అని పేర్కొన్నారు. 2000 జీవితానికి భగవద్గీత ఉన్న సంబంధాన్ని సులభమైన పదాల్లో చెప్పడానికి భగవద్గీత కొందరికి సన్యాసులుగా, మతాచారులుగా చెందింది కాదు. భగవద్గీత మానవులకు అందరూ మానవుల కోసం అని అర్థం అయ్యేటట్టు చెప్పుకోవడానికి మనం భగవద్గీత అనుసంధానం చేసుకున్నాం. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతేంద్రవామి తిర్మతిర్మమ.